సో నిన్నంతా కూడా ఒక హై డ్రామా నడిచింది. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం సంబంధించి చాలా పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు వినబడతా ఉన్నాయి. సో దానికి సంబంధించి క్లియర్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే అల్లు అర్జున్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈరోజు నేను అల్లు అర్జున్ అదేవిధంగా కేటీఆర్ ఇద్దరిని కంపారిజన్ మాట్లాడే ప్రయత్నం చేస్తా. కేటీఆర్ నిన్న ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. దాన్ని ఉటంకిస్తూ నేను ఈరోజు అల్లు అర్జున్ గారిని కొన్ని ప్రశ్నలు చేయదలుచుకున్నా, అదేవిధంగా కేటీఆర్ని కూడా కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాం. ఇక్కడ చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఒక నరరూప హంతకుడికి సపోర్ట్ చేయడం ఏంటో ఈరోజు తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాలి. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో కేటీఆర్ అనేటువంటి వ్యక్తి హీరోయిన్లకు వాళ్ళ కాళ్ళకు ముళ్ళు గుచ్చితే నోటితో అంటే పంటితో తీసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఆంధ్ర పెట్టుబడి పెత్తందారి వర్గానికి ఈరోజు వాళ్లకు బ్రాండ్ అంబాసిడర్గా తెలంగాణకు వ్యవహరిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కేటీఆర్ కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే ఈరోజు కేటీఆర్కి అల్లు అర్జున్కి నేను కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. దానిలో బండి సంజయ్ కూడా ఈరోజు వీటిని కూడా బండి సంజయ్ కూడా అన్వయించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈరోజు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ అదేవిధంగా ఒక మాజీ మంత్రిగా ఉన్నాడు. ఈరోజు మనం ఒక మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక గ్రామానికి గనక ఈ కేంద్ర మంత్రియో లేకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గనక వెళ్తే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తారా, లేదంటే ఆ జిల్లా ఎస్పీకి ఇన్ఫార్మ్ చేస్తారా? ఒకసారి సమాధానం చెప్పండి. మీరు సెలబ్రిటీలు, ఆయన సెలబ్రిటీనే. మీరు పర్యటన వెళ్ళినప్పుడు ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు? స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పోయి ఇన్వార్డ్లు ఇచ్చేసి వచ్చేస్తారా? ఈరోజు రేపొద్దున బండి సంజయ్ వస్తున్నాడు, రేపొద్దున కేటీఆర్ వస్తుందని చెప్పేసి ఇన్ఫార్మ్ చేసి వచ్చేస్తారా, లేకపోతే ఆ యొక్క జిల్లా ఎస్పీకి ఇన్ఫార్మ్ చేస్తారా? ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి స్టాఫ్ ఎంతమంది ఉంటారండి? ఒక 10 నుంచి 20 మంది కానిస్టేబుల్ ఉంటారు. అదేవిధంగా మొత్తంగా స్టాఫ్స్ ఉన్నట్లయితే ఒక 20-25 మంది ఉంటారు. దానిలో వాళ్ళే బీట్ చూసే కానిస్టేబుల్ ఉంటారు, అదేవిధంగా రైటర్స్ ఉంటారు, అదేవిధంగా పోలీస్ కోర్టు కానిస్టేబుల్ ఉంటారు, ఇలా ఎస్ఐలు సిఐ ఇలా అందరు ఉంటారు. మరి ఈ స్టాఫ్ కేవలం ఏది సంధ్యా థియేటర్ వద్దకు వెళ్తే సరిపోతుందా అందరూ అంటే సరిపోదు. ఏం చేయాలి నువ్వు? సంధ్యా థియేటర్ యజమాని కానీ ఈరోజు అల్లు అర్జున్ సంబంధించినటువంటి పిఆర్ఓలా లేకపోతే వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది ఏం చేయాలి? ఆ స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీ లేదా డీసీపీకి డైరెక్ట్గా నేరుగా వెళ్ళి వాళ్ళకు లెటర్ ఇచ్చి బందోబస్తు ఇవ్వాల్సిగా కోరుతా ఉన్నాం. ఆయన ఒక సెలబ్రిటీ హోదా ఉంది, ఆయన వస్తే కొంత అలజడి చెలరేగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు బందోబస్తు కేటాయించని చెప్పేసి ఏసీపీ డీసీపీ కనుక చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీస్ స్టేషన్లో తగినంత స్టాఫ్ ఉందా లేదా అని అడుగుతారు. లేదు సార్ మాకు సరిపోదని చెప్పేసి సిఐ చెప్తే అప్పుడు ఏసీపీఆర్ డీసీపీ ఏం చేస్తారు అంటే స్పెషల్ బెటాలియన్స్ ఉంటాయి మనకి వరంగల్లో కానీ ఆదిలాబాద్ సైడ్ కానీ చాలా ఇటు హైదరాబాద్లో కానీ స్పెషల్ బెటాలియన్స్ ఉంటాయి. వీళ్ళను ఆ బెటాలియన్స్ను డైరెక్ట్ 100ల కొద్ది బెటాలియన్స్ను అక్కడ దింపుతారు. తద్వారా అక్కడ ఏం చేస్తారు? ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కానీ అక్కడ వచ్చినటువంటి గుంపులను కంట్రోల్ చేయడం కానీ చేస్తారు. ఇది రొటీన్గా జరిగేటువంటి ప్రక్రియ. ఆ విషయం సంధ్యా థియేటర్ యజమానికి తెలియదా? లేకపోతే అల్లు అర్జున్ సిబ్బంది తెలియదా? అన్ని తెలుసు. ఇన్ని ఈవెంట్లు పాల్గొంటారు. మీరు ఒక సినిమా ఫంక్షన్ చేస్తేనే ఏం చేస్తారు? మీరు ఎస్పీకి డైరెక్ట్గా నేరుగా ఆ నిర్వాహకులు ఎవరితో నేరుగా వెళ్ళి కలిసి ఈ ఈవెంట్కి ఎవరెవరు వస్తున్నారు, ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారు, ఇంత పెద్ద జనాలు, వేల మంది లక్షల మంది జనాలు వస్తారు కాబట్టి తగినంత బందోబస్తు అని చెప్తే వాళ్ళు స్పెషల్ బెటాలియన్స్ దింపి అన్ని రకాలుగా ఎక్కడ కిలోమీటర్ దూరం నుంచి కూడా ఈరోజు ట్రాఫిక్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. దానివల్లనే ఈరోజు శాంతి భద్రతలు కాపాడబడతాయి. ఈరోజు మీరు ఏం లేదు ట్విట్టర్లో పోస్ట్ చేస్తారు అంటే మీరు వచ్చినంటే రెడ్ కార్పెట్ ఇస్తారా? పర్మిషన్ అవసరం లేదా? చట్టం ఏమన్నా మీ చుట్టమా? చట్టం ఏమన్నా అల్లు అర్జున్ చుట్టం అవుతుందా? లేకపోతే సంధ్యా థియేటర్ యజమాని చుట్టం అవుతుందా? ఈ విషయమైన మినిమం పరిజ్ఞానం లేకపోతే ఎలా? మీరు సెలబ్రిటీ ఎట్లా అయిన? మీరు ఇన్ని 100ల ఈవెంట్లు చేశారు, 100ల ఈవెంట్లో పాల్గొంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ చట్టాలు ఏ విధంగా ఉంటాయో తెలియకపోతే పరిణామాలు ఈ విధంగానే ఉంటాయి. అల్లు అర్జున్ అసలు చట్టాన్ని గౌరవించేటువంటి కనీసమైనటువంటి మినిమం పరిజ్ఞానం లేకపోతే ఎలా? పోలీసులు ఆ ఘటన మీద మీకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు మీరు రిప్లై ఇవ్వాలి కదా. కనీసం మీ లాయర్ అడ్వకేట్ అన్న పోయి రిప్లై ఇవ్వాలి కదా.
10 రోజులు అవుతా ఉంది. 10 రోజుల్లోగా కనీసం ఒక రిప్లై కూడా ఇవ్వకుండా ఢిల్లీ పోయి ఆ సినిమా ప్రమోషన్ చేయడానికి టైం ఉంటుంది, వేరే ఎక్కడెక్కడికో వేరే స్టేట్లో పోయి ప్రమోషన్ చేయడానికి ఉంటుంది. కనీసం మీ అడ్వకేట్కు ఇన్ఫార్మ్ చేసి దీనికి రిప్లై ఇవ్వండి అని చెప్పేసి చెప్పేటువంటి సోయి లేకపోతే ఇట్లా సంధ్యా థియేటర్కి పోయేటప్పుడేమో ఇన్ఫార్మ్ చేయరు, ఏదో ఇన్వాయిట్లు ఇచ్చేసి తూతుమంత్రంగా, మీరు తూతుమంత్రంగా ఇన్వాయిట్లు ఇచ్చేస్తే వాళ్ళు కూడా తూతుమంత్రంగా పంపించేసారు. మీరు దానిపైన సీరియస్గా అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే ఎంత పెద్ద బందోబస్తు పెట్టాలి, దానికి సంబంధించి మీరు ఏ విధంగా పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ ఇచ్చిర్రా, అది కూడా ఇన్వాయిట్లు ఇస్తే సరిపోయిందా, పర్మిషన్ ఇవ్వాలి కదా. పర్మిషన్ ఇవ్వాలంటే మీరు ఏం చేయాలి, పోయి సిఐ మీద కలవడమో లేకపోతే ఎంతమంది వస్తారో చెప్పడమో ఎవరెవరు వస్తారో చెప్పడమో చేయాలి కదా. చేయలేదు అంటే వీళ్ళు చట్టాలు అతిక్రమించవచ్చు, మనుషులు చంపొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ చట్టం తన పని తాను చేసుకోకపోతే మాత్రం వీళ్ళకి నొప్పి అవుతుంది. ఎవరికి? కేటీఆర్కి, బండి సంజయ్ నొప్పి అవుతా ఉంది. కేటీఆర్ నువ్వేమైనా పర్యటన పోయినప్పుడు నువ్వేం చేస్తావు, స్థానికంగా ఉన్న సీఐ చెప్తావా లేకపోతే ఎస్పీ చెప్తావా? తెలియదా నీకు? రూల్స్ తెలియవా? తెలియకుండా కేవలం గవర్నమెంట్ టార్గెట్గానే పనిచేయాలి, ఇంకా వాళ్ళు దుమ్మెత్తిపోయాలి తప్ప వేరే ఏదో దృక్పథం ఉందా అసలు? ఈరోజు 9 ఏళ్ళ మహిళ చనిపోతే కనీసం స్పందించినటువంటి దుర్మార్గుడిరా కేటీఆర్ నువ్వు. మహిళ చనిపోతే కనీసం స్పందించినటువంటి దుర్మార్గుడి నువ్వు. నీకు సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు చిన్న నొప్పి అయితే చాలు ఏదో అవుతుంది, అనుకు ఏదో బాధ అయినట్టు, తన కుటుంబంలో ఏదో వరకు ఏదో అయినట్టు చేస్తాడు. ఎందుకంత ఎగిరెగిరి పడుతున్నావు కేటీఆర్? ఎందుకంత విషయం కక్కుతున్నావు? ఏంది నీకు సినిమా ఇండస్ట్రీకి ఉన్న సంబంధం ఏంది? నీకు సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఏంది? నువ్వు ఆంధ్ర పెట్టుబడి పెత్తందారి వర్గానికి ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ వివరిస్తా ఉన్నావు. ఈరోజు తెలంగాణ దోచుకున్నదే ఈ యొక్క ఆంధ్ర పెట్టుబడి పెత్తందారి వర్గం, వాళ్లకు తాబేదారుగా వివరిస్తా ఉన్నాడు కేటీఆర్. సిగ్గుండాలి కదా కొంచెమైనా, సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడుతా ఉన్నావా? బండి సంజయ్ మహిళ చనిపోయి ఎందుకు స్పందించలేదు? ఈరోజు 9 ఏళ్ళ ఆ బాలుడు అపస్మారక స్థితిలో వెంటిలేటర్ పై ఉన్నాడు. ఆ బాలుడికి ఏమైనా అయితే ఎవడు బాధ్యుడు? కేటీఆర్ బాధ్యుడా లేకపోతే మీరు బాధ్యులు అవుతారా? వాళ్ళ గురించి సామాన్యుల గురించి మాట్లాడే సోయి లేదు మీకైతే. సామాన్యులకు ఏమైనా పర్లేదు అంటే వీళ్ళకు ఈ కల్వకుంట్ల కాలకేయులకు ముఖ్యంగా ఎట్లుంటుందంటే పరిస్థితి, వీళ్ళకు సామాన్యులు చనిపోయినా పర్లేదు, వాళ్ళ శివాలపైన రాజకీయం చేయాలి తప్ప, వాళ్ళ శివాలపైన ఈరోజు ప్యాలాలు ఎరుకోవాలి తప్ప, అరే దానిపైన మానవత్వంతో స్పందించాలి. ఆ మహిళ చనిపోయింది, వాళ్ళకు ఆదుకోవాలన్నటువంటి సోయి లేని చాత కాని దద్దమ్మలు ఈ కల్వకుంట్ల కాలకేయులు. ఈరోజు కేటీఆర్ ట్వీట్ చేసిండు, ఎందుకు మరి అదే ట్వీట్ ఎందుకో వాళ్ళ కేసీఆర్ ఎందుకు వీళ్ళందరూ ఎందుకు ట్వీట్ చేయలేదు? బిడ్డ గుర్తుపెట్టుకో కేటీఆర్, ఇలా నువ్వు ఆంధ్రలకు తొత్తుగా వ్యవహరిస్తున్నావు అంటే బరాబర్ నువ్వు ఆంధ్రకే వెళ్ళిపో, దుబాయ్ ఆంధ్రకి, అక్కడ పోయి వాళ్ళకు ఊడిగం చేసుకోపో, లేకపోతే హీరోయిన్లకు పోయి దగ్గర పోయి ఊడిగం చేసుకోపో. సిగ్గుండాలి కొంచెమైనా. ఆ మహిళ చనిపోతే కనీసం స్పందించలేదు, ఆ బాలుడికి అపస్మారక స్థితిలో ఉంటే కనీసం దానిపైన మానవత్వం కూడా లేదు. వాళ్ళిద్దరు చనిపోవచ్చు, ఈయన జైలుకి పోతే మాత్రం నొప్ప. ఏమైంది ఈయనకి? జైలు పోతే ఏమైతే? తప్పు చేసాడు జైలు పోతాడు, తప్పే ఉన్నదా? తప్పు చేసినాడు జైలుకి పోతాడు. ఈరోజు ఏదో అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్. బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా కనీసం చట్టాలను గౌరవించి నేర్చుకోండి. చట్టం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ తన పని తాను చేసింది. ఏం చేసింది? నోటీసులు ఇచ్చింది, రిప్లై ఇవ్వకపోతే అరెస్ట్ చేసింది. రిప్లై ఇవ్వాలి కదా చట్టం ప్రకారం. అది కూడా తెలియకుండా ఈరోజు ఏదో బిగ్దామని మాట్లాడుతూ ఉన్నావు. దీనిలో రాజకీయ కోణం ఏముంటుంది? ఈరోజు బరాబర్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా సరి అయినదే. ఈరోజు ఎవరికైనా కానీ ఈరోజు ఏదైనా సంఘటన జరిగినప్పుడు వాడు సెలబ్రిటీ అయినా సామాన్యుడు అయినా చట్టం ముందు సమానమే, అందరూ కూడా ఈరోజు సమానంగానే ఉంటారు. రాజ్యాంగం ముందు కానీ, చట్టం ముందు కానీ, న్యాయం ముందు కానీ ఈరోజు అందరూ సమానమే అనేటువంటి రీతిలో ఈరోజు కనబడతా ఉంది. మంచి పరిణామమే కదా, దాన్ని స్వాగతించాల్సింది పోయి ఈరోజు ఏదో కొంపలు మునిగిపోయింది అన్నట్టు, ఏదో హీరోయిన్లకి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లందరికీ కూడా ఈరోజు చిన్న గాయమైతే తనేదో చెలించిపోయినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు, బ్రాండ్ అంబాసిడర్గా మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్. ఈ విషయాలపైన ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. దయచేసి మిత్రులారా మీరు కామెంట్ చేయండి. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం సరి అయినదా కాదా అనేది ఒకసారి కామెంట్ చేయాల్సిందే కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా కానీ భారతీయ జనతా పార్టీ ఎవరు స్పందించలేదు, మీరెందుకు స్పందిస్తున్నారు బండి సంజయ్ గారు? నాకు అర్థం కాదు.
చట్టం తన పని తాను చేసుకుంటూ పోతా ఉన్నది, దానిలో తప్పేమున్నది? ఒక మహిళ యొక్క చావుకు కారణమైనటువంటి వీళ్ళను ఈరోజు అరెస్ట్ చేస్తే తప్పేంది అంటున్నాం. అంటే సెలబ్రిటీలు అయితే వాళ్ళు ఎవరినైనా చంపొచ్చు, ఎవరినైనా ఏదైనా చేయొచ్చు, ఆ తర్వాత వదిలేద్దామా వాళ్ళం కూడా? మీరు చెప్పాలి, బండి సంజయ్ అండ్ కేటీఆర్ ఇద్దరు సమానం చెప్పాలి. ఆ మహిళ చావుకు బాధ్యులు ఎవరు? మహిళ చావుకు బాధ్యులు ఎవరు? అంటే ఈ సెలబ్రిటీ అయితే ట్విట్టర్ వేదికగా లేకపోతే ఇన్స్టాగ్రామ్ వేదిక ఫేస్బుక్ వేదిక పోస్ట్ పెట్టేసి ఎక్కడికైనా పోవచ్చా? మీరు కూడా ఎక్కడికైనా పోతారా? మరి బందోబస్తు లేకుండా పొండి చూద్దాం. ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వాలి, వాళ్ళని కలిపే ప్రయత్నం చేయాలి. కలిసిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇస్తే వెళ్ళాలి. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఎట్లా వెళ్తారు? ఈరోజు ఎస్పీ ఒక చిన్న సంఘటన జరిగింది బైన్సాలో. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ పర్మిషన్ ఇవ్వకపోతే ఈ కేటీఆర్ కానీ బండి సంజయ్ కానీ వెళ్తారా? వాళ్ళు వద్దంటారు. అక్కడ శాంతి భద్రత కనుక క్షీణిస్తాయి కాబట్టి వద్దంటారు. మీరు వెళ్తారు అక్కడికి? ముందస్తు అరెస్ట్ చేయరా మిమ్మల్ని? ఎందుకు అరెస్ట్ చేస్తారు? ముందస్తుగా అరెస్ట్ ఎందుకు చేస్తారు? అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతాయి కాబట్టి అరెస్ట్ చేస్తారు. ఈరోజు ఆ సోయి కూడా వీళ్ళకి లేదా? ఆ నేర్పరా మీరు? కనీసం దాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? ఈ కల్వకుంట్ల కాలకేలకి ఎట్లయినా బుద్ధి లేదు వాళ్ళకు బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ, మానం లాంటి ఏమీ లేవు. మరి మీకెటువైంది? మీ బుద్ధి ఎటువైంది బండి సంజయ్ గారు? ఇప్పటికైనా కానీ మార్చుకోండి, ఇది పద్ధతి కాదు. ఒక సామాన్య మహిళకు జరిగినటువంటి ఈరోజు ఆ కుటుంబంలో జరిగినటువంటి అంత పెద్ద ఇన్సిడెంట్ను మీరు కనీసం మానవతా దృక్పథంతో స్పందించకపోగా దానికి కారణమైనటువంటి ఈ నరరూప హంతకుడు అల్లు అర్జున్ ఎవడైతే ఉన్నాడో వారికి సమర్థిస్తూ ఉన్నారంటే మీ యొక్క వ్యవహారాలు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం సెలబ్రిటీలకైనా ఒక చట్టమే, సామాన్యులకైనా ఒక చట్టమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. చట్టం ముందు అందరూ సమానులే, రాజ్యాంగం ముందు అందరూ సమానులే. ఇది కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీ ప్రగతి భవన్లో గతంలో మీరు మీ అయ్యా సీఎంగా ఉన్నప్పుడు ప్రగతి భవన్లో కుక్క చనిపోతే దానికి కారణమైనటువంటి ఒక డాక్టర్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసినటువంటి దొంగలు కల్వకుంట్ల కాలకేయులు మీరు కదా? అంటే ఆ కుక్క మీద ఉన్నటువంటి ప్రేమ ఈరోజు సామాన్య మహిళ మీద లేదా మీకు? ఆ కుక్క మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ పెంచుకునే కుక్క మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ కుక్కకు ఏమైనా ఏదో అయిందని చెప్పేసి డాక్టర్ను మీరు అరెస్ట్ చేస్తారు కదా? మరి సామాన్య మహిళకు విలువ, మీ ప్రగతి భవన్లో ఉన్నటువంటి కుక్కకున్న విలువ ఈరోజు సామాన్య మహిళకు, ఆ చిన్న బాలుడికి లేదా? ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, దాని సమాధానం చెప్పు కేటీఆర్. ఏం బతుకులరా మీవి? నాకు అర్థం కాదు. మీదో బతుకులు, మీ కథరా? ఒక నరరూప హంతకుడికి సపోర్ట్ చేస్తారా? ఎంత దారుణంగా అంటే కేటీఆర్ అనేటువంటి ఒక ఆంధ్ర పెట్టుబడి పెత్తందారి వర్గాలకు ఈరోజు వాళ్లకు ఒక బానిస కుక్కలాగా వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ను ఈరోజు మన తెలంగాణ సమాజం గ్రహించాలి వాడి యొక్క తీరుని. ఎస్, ఆంధ్ర పెట్టుబడి పెత్తందారి వర్గానికి బానిస కుక్క కేటీఆర్ అని చెప్పేసి నేను అంటా ఉన్నాను, బరాబర్ అంటా ఉన్నాను. ఎవరికి ఏదైనా ఆ సత్యం రామలింగరాజు కొడుకులకు ఏమైనా ఈయనకు నొప్పే. ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్లకు ఏ చిన్నదైనా నొప్పే. వీనికి ఏదో అయిందన్నట్టుగా శివమూగుతాడు. అంటే ప్రతి దాన్ని కూడా రాజకీయ కోణంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు ఈ కేటీఆర్ అంటే ఈ కల్వకుంట్ల కాలకేయుడు. మనం దీనిపైన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఒకసారి జైల్లో పుష్ప బెయిల్ వచ్చిన అల్లు అర్జున్ విడుదల వాయిదా. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు. గంట సేపు విచారించినటువంటి పోలీసులు. గాంధీలో వైద్య పరీక్షలు. నాంపల్లి కోర్టులో హాజరు. 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం. చెంచల్గూడ జైలుకు హైకోర్టుకు వెళ్లిన నటుడు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్. సకాలంలో జైలుకు చేరని బెయిల్ ఉత్తర్వులు. రాత్రి 10:30 గంటల తర్వాత పత్రాల అప్లోడ్. నేడు ఉదయం విడుదల చేస్తామన్న అధికారులు. అల్లు అర్జున్ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం. సో ఇక ఎవడైనా కానీ సెలబ్రిటీ చట్టాలకు అతీతంగా పోతాం, మేము సెలబ్రిటీలం కదా, మేము ఏదైనా చేస్తాం, ఏదైనా మా చట్టం మా చుట్టం అనుకుంటా అంటే పొరపాటు. చట్టం ముందు ఎవడైనా సరే ఒక్కటే, సామాన్యుడైనా ఒకటే, సెలబ్రిటీ అయినా ఒకటే, రాష్ట్రపతి అయినా ఒకటే, ప్రధాని అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే, ఎవరైనా ఒక్కటే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇగో
సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా సవాలు విసిరే పుష్పరాజ్ నిజ జీవితంలో మాత్రం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. వెండి తెరపై తగ్గేదేలే అంటూ మేనరిజం ప్రదర్శించిన నటుడు చట్టం ముందు తగ్గాల్సి వచ్చింది. చట్టం ముందు ఎవడైనా తల వంచుకు తీరాల్సిందే, అది గుర్తుపెట్టుకోండి. అది అల్లు అర్జునా లేకపోతే చిరంజీవా లేకపోతే ఎవడా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. తన సినిమా ప్రీమియర్ షో చూసేందుకు థియేటర్కు స్వయంగా వెళ్లి తొక్కిస్లాట్లో ఒక మహిళ మృతికి కారణమయ్యారన్నటువంటి ఆరోపణలపై నమోదైనటువంటి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఆ వెంటనే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా ఆ పత్రాలు సకాలంలో జైలుకు చేరకపోవడంతో అల్లు అర్జున్ విడుదల వాయిదా పడింది. కోర్టు ఉత్తర్వులు అప్లోడ్ చేసరికి రాత్రి 10:30 గంటలు దాటిపోవడంతో ఆయన శనివారం ఉదయం విడుదల చేస్తామని జైలు అధికారులు ప్రకటించారు. అయితే హైకోర్టు సంబంధించిన ఉత్తర్వులు అప్లోడ్ కాకముందు జైలు అధికారులు ఎట్లా విడుదల చేస్తారు? జైళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఎప్పుడు విడుదల చేయాలి, ఎప్పుడు విడుదల చేయకూడదు, కొన్ని రూల్స్ అవి ఉంటాయి. దాని ప్రకారమే విడుదల చేస్తారు. ఆ విషయం కూడా తెలియనటువంటి సోయిలేని చాతగా చేద్దామని మీరంతా కూడా ఎట్లా మాట్లాడతారని నాకు అర్థం కాదు. అంటే ఇష్టం ఆయనకు బెయిల్ వస్తే ఇమీడియట్గా తీసేయాలా? అక్కడ ఉత్తర్వులు అక్కడ జడ్జిమెంట్ రాగానే ఇక్కడ విడుదల చేస్తారు అనుకున్నా. ఒక ఆర్డర్ కాపీ ఉంటుంది, కోర్టు నుంచి వచ్చే ఆర్డర్ కాపీ ఉంటుంది. దాని ప్రకారం మాత్రమే ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే విడుదల చేయాలా విడుదల చేయొద్దా అని చెప్పేసి జైలు అధికారులు డిసైడ్ అవుతారు. ఇది కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి పోయి ఆయన డైరెక్ట్గా నేరుగా థియేటర్ లోపల పోతే ఇంత గలాట అయ్యేది కాదు. ఒక 1/2 కిలోమీటర్ ముందే జనాలు అని చెప్పేసి శివం మూగిపోయి ఓ టాప్ ఎక్కేసి మొత్తం ఏదో పీక్ పొజిషన్ అని చెప్పేసి మొత్తం అది చేస్తూ ఉంటే ఆడ గలాట జరిగింది, తోపులాట జరిగింది. దానిలో భాగంగా ఒక మహిళ చనిపోయింది. ఈరోజు కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు, మా కుటుంబానికి ఏమవసరం ప్రీమియర్ షో పోవడం అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు. అరే ఆ మహిళ చనిపోయింది అన్నటువంటి సోయి లేదు మీకైతే, కనీసం మానవత్వం దృక్పథం లేదు. మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ బాబు అల్లు అర్జున్కి ఫేవరెట్ అట. మరి ఆ బాబు కనీసం హాస్పిటల్లో ఉంటే పరామర్శించినటువంటి నరరూప రాక్షసులు ఈరోజు అల్లు అర్జున్ సుకుమార్ కాదా? వాళ్ళు నరరూప రాక్షసులే. ఈరోజు శివాలపై ప్యారాలు ఏరుకుందామన్నటువంటి దుర్మార్గులు మీరు. మీకు కలెక్షన్లు ఇంపార్టెంట్ తప్ప మీకోసం మీ ప్రీమియర్ షో వల్ల ఈరోజు ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. దాని గురించి మాట్లాడరా? ఆ బాలుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు, కనీసం ఆ బాబును పరామర్శించరా? అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి పోవాలి కదా, ఆ బాబు దగ్గర పోవాలి కదా, పోడా? హాస్పిటల్కి పోవద్దా? హాస్పిటల్ పోయి పరామర్శించాలి కదా. ఆ మానవత్వం కూడా లేకుండా ఈరోజు నరరూప రాక్షసులాగా కేవలం కలెక్షన్ల కోసమే, ఈరోజు డబ్బుల కోసమే, అంటే శవాలపై ప్యాలాలు ఏరుకునే విధంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటే ఇంకా ఈ సమాజం క్షమిస్తుందా? అంటే అభిమానులు ఎవరైతే వస్తారో వాళ్ళని ఇష్టం వచ్చి చంపేస్తారా? ఎవరు చచ్చిపోయినా మీకు మీ ఇంట్లో ఒక ఏదైనా ఇబ్బంది అయితే తెలుస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈరోజు ఈ తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ పంపింది. సామాన్యులైన సెలబ్రిటీలైనా చట్టాల ముందు తప్పు చేస్తే ఒకటే రకంగా ట్రీట్ చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా ఈరోజు ఒక ఇండికేషన్ ఇచ్చినట్టయింది. దీన్ని ఎవరు కూడా తప్పుపడడానికి లేదు. ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి. యూటీ నెంబర్ 7697 మహిళా మృతికి కారణం అల్లు అర్జునే. ఆయన సెక్యూరిటీ థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట, పోలీసుల రిమాండ్ రిపోర్ట్ అంటూ చూస్తాం. అంతే కదా. ఆయన గనక ఆ షో చేయకుండా పైకి వచ్చి షో చేయకుండా వెహికల్ మూవ్ చేయకుండా పోతే ఆ గలాట ఇది కాదు. డైరెక్ట్గా ఆయన థియేటర్ లోపలికి వెళ్ళిపోయి ఆ ప్రీమియర్ షో చూస్తే అయిపోతుండే. ఇవ్వడి పడితే వాడు సంధ్యా థియేటర్ పోవాలి, అక్కడ ఇష్టం వచ్చినట్టు అది చేయాలి, గలాట చేయాలి, షో చేయాలి. అల్లు అర్జున్ తప్పులేదు, కేసు వెనక్కి తీసుకుంటా. సంధ్యా థియేటర్ గట్లో మృతురాలి భర్త వెంటిలేటర్ పైనే కుమారుడు అంటూ చూస్తున్నాం. ఏం చేస్తాం? అట్లా తయారైంది సమాజం. నెక్స్ట్ ఫార్ములా ఈ రేస్ కేటీఆర్ పై కేసు రేపు మాపో ఏసీబీ నోటీసు దర్యాప్తులో గవర్నర్ అనుమతి చట్టపరంగా విచారించేందుకు మార్గం సుగమం. ఇప్పటికే అరవింద్ కుమార్ ను ప్రశ్నించినటువంటి ఏసీబీ విదేశీ కంపెనీకి 55 కోట్లు ఇవ్వడంపై విచారణ. సో
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడానికి ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో 55 కోట్లు విదేశీ కంపెనీకి చెల్లించడంపై ప్రభుత్వం ఇప్పటికే ఏసీబీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. సో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖను ప్రభుత్వం గత నెలలో గవర్నర్ కు పంపింది. అది గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. పలువురు మంత్రులు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వడం లేదంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. దీంతో న్యాయ నిపుణులు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏసీబీ దర్యాప్తు కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతించినట్టు తెలుస్తుంది. ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏసీబీ కోర్టుకు పంపించే కసరత్తు ప్రారంభించారు. ఆ తర్వాత కేటీఆర్ కు నోటీసులు జారీ కానున్నాయి. సో 4 ఏళ్లకు ఒప్పందం. హైదరాబాద్ లో 4 ఏళ్ల పాటు ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి ఫార్ములా ఈ ఆపరేషన్ FEO నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి పురపాలక శాఖ అధికారులు 2022 అక్టోబర్ 20న త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు. దీంతో 2023 ఫిబ్రవరిలో తొలి ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో ఆ ఒప్పందం నుంచి ప్రమోటర్ కంపెనీ వైదొలిగింది. దీంతో 2024లో రెండో సెషన్ రేస్ నుంచి హైదరాబాద్ పేరును FEO తొలగించింది. రంగంలోకి దిగిన నాటి మంత్రి కేటీఆర్ 2024లో కూడా హైదరాబాద్ లోనే రేస్ నిర్వహించాలని నోడల్ ఏజెన్సీగా HMDA ఉంటుందని FEOకు తెలిపారు. దీంతో FEOతో పురపాలక సంస్థ ఒప్పందం కూర్చుకుంది. రేస్ నిర్వహణకు సుమారు 100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వెంటనే పురపాలక శాఖ 55 కోట్లు FEOకు చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరిన తర్వాత రేస్ పై ఆరా తీసింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా అసెంబ్లీ ఎన్నికల సమయంలో 55 కోట్లు చెల్లించడానికి తీవ్రంగా పరిగణించింది. నాటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ను బదిలీ చేసి విచారణకు ఆదేశించింది. 55 కోట్ల చెల్లింపులపై వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్ కు CS శాంతికుమారి మెమో ఇవ్వగా నాటి మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే నిధులు చెల్లించినట్లు అరవింద్ కుమార్ జవాబిచ్చారు. ఒక విదేశీ కంపెనీకి విదేశీ కరెన్సీలో నిధుల చెల్లింపు జరిగినప్పుడు పాటించాల్సిన నిబంధనలు నాటి అధికారులు పాటించకపోవడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే అరవింద్ కుమార్ తో పాటు పలువురు పురపాలక శాఖ అధికారుల నుంచి ఏసీబీ వివరాలు సేకరించింది. తాజాగా గవర్నర్ అనుమతులు రావడంతో ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ పూర్తయిన వెంటనే కేటీఆర్ తో పాటు కొందరు అధికారులకు నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. సో కేటీఆర్ ఇక అరెస్ట్ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి తెలంగాణ సమాజం ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. కేటీఆర్ అరెస్ట్ ఖాయమైనటువంటి విషయం తెలుస్తా ఉంది. కేటీఆర్ విచారించి అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు 55 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా నేరుగా విదేశీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం ఇది చాలా పెద్ద నేరంగా మనం పరిగణించవచ్చు. సో దానిలో భాగంగానే కేటీఆర్ అరెస్ట్ చేయాల్సిందే. ఇలాంటి తప్పుడు ఎవరైనా కానీ ఇలాంటి ఇష్టారీతిన తమ రాష్ట్ర ఖజానా తమ ఖజానా అనుకుంటే పొరపాటు. ఈరోజు మన సొంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటేనే దానికి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ చేసుకొని చేయాలి. అలా చేయకపోతే పరిణామాలు మన మీద కేసులు ఉంటాయి. సో ఇలాంటి ఒక ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్కు అవి తెలియదు, ఆ సోయి లేదా అంటే ఖచ్చితంగా తప్పు చేసిండు కాబట్టి ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ చేయాల్సిందే, ఆయన అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి తెలంగాణ సమాజం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక చూడు, అభద్రతా భావానికి పరాకాష్ట. అభద్రత ఎవరికే? అల్లు అర్జున్ అరెస్ట్ పై మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్తో మృతి చెందిన వారి విషయంలో రేవంత్ అరెస్ట్ చేయాలని వ్యాఖ్య. రేవంత్ మరణానికి పాలకులే కారణం. రేవంత్ సోదరుల అంశంలోని చట్టం ఇలాగే స్పందించాలి. ప్రభుత్వ తప్పులు కప్పించడానికే అశ్విని వైష్ణవ్ అల్లు అర్జున్ అరెస్ట్ బాధిత రహిత్యం. కిషన్ రెడ్డి ఇది కాంగ్రెస్ పార్టీ డ్రామా. అల్లు అర్జున్ కు అండగా చిరంజీవి. అరెస్ట్ సంగతి తెలియగానే షూటింగ్ రద్దు. సతీ సమేతంగా అర్జున్ ఇంటికి రాక. పలువురు సినీ ప్రముఖుల సంఘీభావం. జైల్లో భోజనం చేయని అల్లు అర్జున్ కొత్త రగ్గు దుప్పటి రాత్రంతా నేల మీద అంటూ చూస్తాం. తప్పేమీ లేదు. తప్పు చేసినోడు ఖచ్చితంగా దానికి తగినటువంటి శిక్ష అనుభవించాల్సిందే. ఆ తప్పుడు వ్యక్తి ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నాడో ఆయన శిక్ష అనుభవిస్తాడు. తప్పేమున్నా తప్పు చేసిడు కాబట్టి అనుభవిస్తాడు. ఇంకొకసారి అలాంటి సోయి ఏదైనా ఈవెంట్ పోవాలంటే పర్మిషన్ తీసుకున్న సోయి అని వస్తుంది ఇప్పటికైనా కానీ అది రానియండి. బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ వీరందరూ ఎందుకు స్పందిస్తున్నారు ఆ నరూప రాక్షస విషయంలో? ఎలాంటి భేషజాలు అవసరం లేదండి, ఎలాంటి అవి కూడా అవసరం లేదు. తప్పు చేసిండు, శిక్ష అనుభవిస్తాడు. దానికేమో వీళ్ళందరూ ఏదో డ్రామా లాగా మాట్లాడుతూ ఉన్నారు.